నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా హెడ్లైన్. ప్రతిపక్ష హోదా అడిగితే రాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ మేధావుల సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి. ఆప్కాస్ రద్దు ప్రతిపాదన విరమించుకోవాలి, కార్పొరేషన్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. శివరాత్రికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే. సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి, సబ్ కలెక్టర్ వద్ద కార్మికుల సంఘాల ధర్నా. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధిక మెజారిటీలో 2వ స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి అని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. సభలో 2వ అతిపెద్ద పార్టీ జనసేన మాకంటే 1 సీటు ఎక్కువ వచ్చినా వాళ్ళకి ఆ హోదా దక్కేది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీలోకి రండి, సమస్యలు ప్రభుత్వంతో పాటు తెలియచేయండి. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు. వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలన్నారు. సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఫిక్స్ అయిపోండి. 11 సీట్లతో ఈ 5 ఏళ్లు వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు. వాళ్ళని అవమానపరచాలనో తగ్గించాలనో కాదు, ఆ హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని, ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్ళిపోవాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అంటే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్ ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానపరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసింది మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల విధానానికి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు.
మహిళలు, యువత, రైతులు, పెట్టుబడులు ప్రధాన అంశాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారని విశ్లేషించారు. ఆమె వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారని అన్నారు. నేషనల్ హైవే సర్వీస్ రోడ్లోని ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో బడ్జెట్పై వివరించేందుకు జరిగిన మేధావుల సమావేశంలో ముఖ్య అతిథిగా పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా 50,60,000 కోట్ల రూపాయల పైచిలకు కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్కి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ని గౌరవించడమే కాకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బూర రామచంద్రరావు స్వాగతం పలకగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అధ్యక్షత వహిస్తూ కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా ఉందన్నారు. దగ్గర 50 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలతోటి కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి వర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు గొప్పదనం ఏమిటంటే 8వసారి వారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఇందాక సభాధ్యక్షులు చెప్పినట్లుగా వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని 2047వ సంవత్సరానికల్లా ఆవిష్కరించాలి అనేటువంటి ఒక సంకల్పం. అది సుస్పష్టంగా మనకి ఈ బడ్జెట్ మాధ్యమంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసించినటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ. అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఒక సంకల్పం, ఆలోచన. ఒక రకంగా చెప్పాలంటే ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి అని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మన రాజ్యాంగం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆనాడు రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వారందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలి, ఎటువంటి భేదభావాలు లేకుండా అందరినీ ప్రగతి పదంలో నడిపించే దిశగా ఈ వైవిధ్యాన్ని అధిగమిస్తూ ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశ ఆవిష్కరణ కావాలి అనేటువంటి భావనతోటే వారు ఆనాడు ఆ స్ఫూర్తే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి మన రాజ్యాంగంలో సుస్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ఆఫ్కాస్ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలి అని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు, ఏజెన్సీలకు అప్పగించాలి అనే మంత్రులు అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించాలి అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కనీస వేతనాలు 35,000 చెల్లించాలి అని, మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు, పనులు అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలి అని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దు అని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ తక్షణమే చేయాలన్నారు. కార్మికులకు గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్, 3 DAలు తక్షణమే విడుదల చేయాలి అని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకే గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి త్రిమూర్తులు, ధనాల దుర్గమ్మ, నందకిషోర్, మురళి, బంగారు గిరిబాబు, గుడుపు గిరి, మురళి, శారద, పౌలమ్మ, అల్లం బాలు, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ ఆఫీసులు ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు ఆప్కస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆప్కస్ విధానం రద్దు చేసి మరలా బడా కార్పొరేట్ కాంట్రాక్ట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు. అలా కాకుండా మీరు ఆప్కస్ని రద్దు చేస్తే మున్సిపల్ శాఖకే మా జీతాలు, వేతనాలు, DAలు ఇవ్వాలని కోరుతున్నాం. రెండోది, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే మేము అధికారంలోకి రాగానే వైద్య శాఖ, మున్సిపల్ శాఖ ఈ 2 శాఖల్లో పనిచేస్తున్న
అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఇప్పటికి 8 నెలలు అయింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తానని హామీ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా రిక్షా తొక్కే కార్మికులందరూ కూడా 9,000కే పనిచేస్తున్నారు. ఓ పక్క సుప్రీంకోర్టు 24,000 రూపాయలు వేతనం ఇవ్వమని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా 9,000 రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి, ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో సందర్భంగా చెప్పమంటున్నాం. అందుకని ఈ ప్రధాన సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాం. ఎప్పటికైనా గుర్తించుకో చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు పరిష్కారం చేయకపోతే అతికీలకంగా ఈ ఆప్కాస్ కార్మికులు చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు కోరుతున్నాం. ఈ సమస్యల మీద ఏఐటీసీ దశల వారి పోవడం నిర్వహిస్తుంది. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత కూడా తిప్పినట్టుగా ఉంది. అయితే ఇదే తీరు ఉంటే గత ప్రభుత్వం జరిగినట్టుగానే మిమ్మల్ని కూడా ఇదే గద్దె దించుకోవద్దని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తున్నాను. స్థానిక మార్కండేశ్వర స్వామి ఆలయం వద్దనున్న స్నానాల రేవును రాజమహేంద్రవరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి శుభ్రం చేశారు. నదిలో చెత్త చెదారం ఇతర వ్యర్థాలను రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ శివరాత్రి రోజున లక్షలాదిగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు వస్తుంటారని, వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలి అని కోరారు. నగరంలో ఉన్న పుణ్యస్థానాలు ఆచరించే ఘాట్లను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాట్లు చేశారని, ఇంకా తాత్కాలిక డస్ట్బిన్లు, టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. శివరాత్రి ముందు రోజు నుండే రాత్రి కొవ్వూరు నుండి 4 బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనాలను కాతేరు దగ్గర దింపకుండా కొంతమూరు దగ్గర దిగేటట్టు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలి అని డిమాండ్ చేశారు. మల్లయ్యపేట నుండి పేపర్ మిల్ వరకు రోడ్డు మధ్యన కట్టిన డివైడర్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఎక్కువ అవుతుంది అని, అక్కడ ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, సభ్యులు ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, దొంతుమల్ల రామ్కుమార్, పిఓ దంటు వీరవెంకట్రావు, వీరస్వామి పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్లు అవి ఏం లేవు కాబట్టి లక్షల్లో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సిన అన్ని ఇది ట్రయల్ రన్గా మనం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. మరి శివరాత్రి కార్యక్రమంలో ఈ ట్రయల్ రన్లో తీసుకుంటే చాలా లోపాలు కనబడుతున్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే మీరు వాళ్ళ 9 ఘాట్లు అనౌన్స్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. నిన్నే పేపర్లో కూడా వచ్చింది. 9 ఘాట్లలోనూ కూడా ఎక్కడా కూడా టెంపరీ ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడా లేవు. స్థానాలు ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే, దుస్తులు మార్చుకునే టెంట్లు పెట్టారు తప్ప ఎక్కడా లిటర్కి వెళ్ళడానికి కానీ, యూరినల్స్కి వెళ్ళడానికి కానీ టెంపరీ టాయిలెట్స్ ఎక్కడా కూడా పెట్టలేదు. మీరు కావాలంటే వెళ్ళి పరిశీలించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడో దూరం నుంచి వస్తాడు, ఇక్కడ రేవులో దిగి స్నానం చేయాలనుకుంటాడు. ఆ టైంలో అతను యూరినో లిటర్కో ఎమర్జెన్సీ వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్తాడు అతను? గోదావరిలో దిగి అక్కడే కానిచ్చేసి అక్కడే గోదావరి నీళ్ళతో కడిగి అందరూ అపవిత్రం చేయడం జరుగుతుంది తప్ప సరిగా ఎక్కడా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే ఈ యూరినల్స్ కానీ ఎక్కడా కూడా లేవు. మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని నేను కోరేది ఏంటంటే, మీకు ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి అర్జెంటుగా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయండి. రాజమండ్రిలో టెంపరీ టాయిలెట్స్ అద్దెకిచ్చే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు లాలా సర్వీస్ సెంటర్లో. అవి పట్టుకొచ్చి ఈ రేవులన్నింటిలోనూ కూడా దగ్గరలో టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సెంటర్ డివైడర్లు వేయటం వల్ల పేపర్ మిల్ దగ్గర నుంచి కోట్లింగాల ఈ రాజీవ్ గాంధీ పార్క్, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర సెంటర్ డివైడర్ వేయటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి 10 వరకు పోలీస్ కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ ఉన్నారు. 10 తర్వాత ఇది కంట్రోల్ చేయలేక జంపజల్లాని ఆ కానిస్టేబుల్ ఎక్కడ పోయారో తెలియదు, ఎస్ఐ ఎక్కడ పోయారో తెలియదు. ఎందుకంటే సెంటర్ డివైడర్ పెట్టడం వల్ల అటు వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అధ్వానంగా ఉంది. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్మికుల ధర్నా నిర్వహించారు.
వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని, కార్మికుల సంక్షేమానికి పథకాలు అమలు చేయాలి అని గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. 2018 నుండి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లేదని 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు 100 రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని మాట ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదన్నారు. 100 రోజులు దాటిపోయి 200 రోజులైనా సరే కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేని కారణంగా దానిని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగింది. అలాగే కార్మికుల పేరు చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వద్ద చెస్ వసూలు చేస్తూ సంక్షేమ బోర్డులోకి వెళ్తున్నాయని, ఆ సొమ్ము ఎంతవరకు కార్మికులకు ఉపయోగించే దాఖలాలు లేవని, అలాగే 2018లో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మ్యారేజీకి 20,000 ఇచ్చేవారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి కార్మికులకు న్యాయం చేయకపోతే ప్రతి కార్మికుడు రోడ్లపైకే వస్తారని, లేబర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, అలాగే సంక్షేమ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ బోర్డు నుంచి మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ, ఒక యాక్సిడెంట్ మరణం కానీ, అలాగే కార్మికులకు కావచ్చు, కార్మిక భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఈ డెలివరీ సెక్షన్లో ఒక్కొక్క డెలివరీకి 20,000 ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క మ్యారేజ్ స్కీమ్ కూడా మరి నిలిపివేసి ఉన్నారు. అలాగే కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని, అలాగే మరి ఏదైతే ఈ రోజున కార్మికుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. బిల్డింగ్ దగ్గర కూడా సెస్ కట్టించుకుంటున్నారు, కానీ ఆ సెస్ డబ్బులు ఏమవుతున్నాయి కూడా తెలియట్లేదు. మాకు రావాల్సిన పథకాలు ఏది కూడా మాకు అందుతులేదు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అలాగే వారు స్పందించి ఈ పథకాలన్నీ కూడా మాకు ప్రవేశపెట్టి ఈ భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఈ కార్మికుడు ఇప్పుడు వేతన పడుతూనే ఉన్నాడు. దయచేసి మాకు హక్కు ఏదైతే ఉందో, ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా మీరు నెరవేర్చండి సార్. ఏమండి, మేము ఒత్తుకుంటున్నాం 10 పిల్లల్ని, ఏమండి మా కార్మికుడికి న్యాయం చేయండి అంటే మేము కట్టే డబ్బు కట్టేస్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కోండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి మా భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టండి. మాజీ కార్పొరేటర్ చంద్రసత్రం, మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు వాకచర్ల కృష్ణ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రావుతు సూర్యప్రకాష్ రావు నివాసంలో ఘనంగా జరిగాయి. రావుతు సమక్షంలో కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు దుశాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావుతు సేన, కృష్ణ అభిమానులు పెద్దిరెడ్డి శ్రీనివాస్, ఎరకల ఉదయభాస్కర్, నీలం గణపతి, మజ్జి అప్పారావు, చెక్క వెంకటేశ్వరరావు, కాలే చిన్ని, సోము సాయి, మార్గాని బుజ్జి, నరసింగరాజు, అందానపల్లి సత్యనారాయణ, యజ్జరపు శ్రీనివాస్, సుందర్ సింగ్, కట్ట వెంకటేష్, కాటం రజనీకాంత్, గుదే రఘునరేష్, చెక్క నవీన్, సుంకర అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా గ్రామంలో జరుగుతున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి అని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అని రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరెండ్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. పిడింగోయు స్థానిక గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి 2 వీలర్పై ఎమ్మెల్యే గోరెంట్ల సుడిగాలి పర్యటన నిర్వహించి గ్రామంలో నూతనంగా నిర్మాణం జరిగిన అనేక రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వద్దకు చేరుకుని ఎంతో కాలంగా కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే తమ గ్రామంలో అనేక రోడ్లను నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో త్వరలో మొదలుపెట్టబోయే డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఫ్యూచర్ కిడ్స్ చైర్మన్ ఏలేటి రవిబాబు, మట్టా శ్రీనివాస్, ముప్పిడి రాంబాబు, కోరడ వెంకటేష్, మరకుర్తి వెంకటేశ్వరరావు, చిచ్చారి సుబ్బారావు, బత్తుల శివ తదితరులు పాల్గొన్నారు. సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పట్టణాల మీద మోజుతో అసంఘటిత కార్మికులు నిరాశ్రయాలుగా మారుతున్నారని షెల్టర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
నిరాశ్రయులను పరాన్నజీవులను ప్రస్తావించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి వ్యాఖ్యలు సరికాదని రాంబాబు అన్నారు. స్థానిక లాలచెరువు సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి నిరాశ్రయులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరాశ్రయులను గౌరవప్రదమైనటువంటి పౌరులుగా జీవించడానికి ప్రభుత్వం అన్ని విధాలా వారిని ఆదుకోవాలి అని రాంబాబు కోరారు. నిరాశ్రయుల సమస్యలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, అందుకే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులందరికీ తినడానికి తిండి, నివాసయోగ్యమైన గృహం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, దివ్య, కొండలరావు, నిరాశ్రయులు, వృద్ధులు పాల్గొన్నారు. నిరాశ్రయులు అన్న వాళ్ళు ఈ దేశ పౌరులే. ప్రభుత్వం సరైన ఉద్యోగం ఉపాధి కల్పించకపోవడం వల్ల వారు వేరే ఊరు వెళ్ళడం వల్ల నిరాశ్రయులుగా మారుతున్నారు. వారికి సాధారణ పౌరులకు ఇచ్చే అన్ని హక్కులు, అన్ని అవకాశాలు, అన్ని సౌకర్యాలు కల్పించాలని మనం షెల్టర్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాట్లాడినారో, ఎవరైతే నిరాశ్రయులను చులకనగా చూస్తున్నారో వారందరికీ నేను హెచ్చరిక చేస్తున్నాను. మరి ఈరోజు ఒక మనిషి కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్కి వచ్చాడు, అతను ఇబ్బందుల్లో ఉన్నాడంటే అతను మీరు ఏమన్నా భోజనం పెట్టారా, ఆశ్రయం కల్పించారా, అతనికి ఏదైనా సహాయం చేశారా? మీరు ఏదైనా సహాయం చేసి వారిని దగ్గరికి తీసుకుని వాళ్ళలో మార్పును ప్రయత్నించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ, షెల్టర్ స్వచ్ఛంద సేవా సంస్థను కూడా స్థాపించి మరి నిరాశ్రయుల హక్కుల కోసం, వారికి అవకాశాల కోసం కృషి చేస్తామని ఈరోజు జస్టిస్ గవాయి గారు అన్నటువంటి ఆ మాటలు ఉపసంహరించుకుని నిరాశ్రయులకి మరి ఏదైనా మంచి మార్గం చూపించేందుకు ఆయన ఒక మంచి తీర్పు ఇచ్చి వారిని నిరాశ్రయులను కూడా ఈ దేశ పౌరుల్లో సమానంగా చూడాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తూ, రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రసన్నకు కళాశాల తరపున రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి ల్యాప్టాప్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసన్నకు కళ్ళు సరిగా కనపడకపోవడం వల్ల భూతద్దం పెట్టుకుని చదవడం వల్ల చదువుకోవడానికి ఇబ్బంది పడుతుందన్నారు. అందువల్ల విద్యార్థినికి తోషిబా ల్యాప్టాప్ను ఉచితంగా బహుకరించారు. ఆ ల్యాప్టాప్తో అమ్మాయి నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెన్ డ్రైవ్లో నోట్స్ను ల్యాప్టాప్లో పెట్టుకుని పెద్ద ఫాంట్ సైజులో చదువుకోవడానికి వీలవుతుంది అని అన్నారు. మా కాలేజీలోనే జూనియర్ ఇంటర్మీడియట్ కూడా ఎక్కడ చదవడం జరిగింది. ఈ పాపకి కొంచెం సైట్ ప్రాబ్లం అండి. అంటే పుస్తకంలో చదవాలంటే భూతద్దం పెట్టే చదవగలుగుతుంది, లేదా మామూలుగా డైరెక్ట్ రీడింగ్ చేయలేదు. ఇది ల్యాప్టాప్ అనుకోండి, ఎక్స్పాండ్ చేసుకుని ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫాంట్ సైజుకి ఎక్స్పాండ్ చేసుకుని చదవచ్చు. అందు గురించి ఈ పాపకి మా కాలేజీ తరఫున తోషిబా కంపెనీ ల్యాప్టాప్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష హోదా అడిగితే రాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ మేధావుల సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి. ఆప్కాస్ రద్దు ప్రతిపాదన విరమించుకోవాలి, కార్పొరేషన్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. శివరాత్రికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే. సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి, సబ్ కలెక్టర్ వద్ద కార్మికుల సంఘాల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.